సాధారణంగా రాజకీయ నాయకులు లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రి లేదా ఇతర స్థాయిలో ఉండే వాళ్ళు వార్తల్లో ఉంటారు. వార్తల్లోని వ్యక్తులుగా ఉంటారు. కానీ తెలంగాణ వరకు మనం ఒకసారి చూస్తే గడిచిన కొద్ది రోజులుగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వార్తలను వ్యక్తిగా మిగిలిపోయారు. వార్తలను వ్యక్తిగా తరచూ వస్తున్నారు ఆమె. ఎందుకు అంటే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం కావచ్చు, ఆమె వేషభాషలు కావచ్చు, లేకుంటే ఆమె ట్వీట్ల సారాంశం కావచ్చు, సామాజికంగా జరిగే అనేక అంశాలపైన తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించడం కావచ్చు, అంటే దానికి భావ ప్రకటన స్వేచ్ఛ అని పేరు పెట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. స్మితా సబర్వాల్ వార్తలోని వ్యక్తి నౌ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకు. ఆమెను టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. ఫైనాన్స్ కమిషన్లో మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత ఆమె మళ్ళీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి నేను చెప్తాను. ఆ ట్వీట్ ఏంటంటే, మనం ఇది భగవద్గీతకు సంబంధించిన ట్వీట్. ఇది కర్మణ్యే వాధికారస్తే అంటాం మనం. ఓకే, అంటే వాధికారస్తే ఏంటంటే దీనికి సంబంధించి అంటే కర్మ నువ్వు చేయి అంటే నువ్వు పని చేయ బాబు, ముందు కర్మ చేయండి అంటే పని చేయండి, ఫలితం ఫలాపేక్ష లేకుండా పని చేయండి, మీకు ఫలితాలు వాటంతట అవే వస్తాయి అన్నది టోటల్గా దాని సారాంశం. పని చేయొద్దు, ఫలాపేక్షతో పని చేయొద్దండి మీరు. ఓకే, కూడదు. ఇది కర్మణ్యే వాధికారస్తే అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. మామూలుగానే స్మితా సబర్వాల్ ఒక ట్వీట్ చేశారంటే ఆమె దేని మీద ట్వీట్ చేసినా సరే అది వైరల్ కావడం అనేది మనంతా చూస్తుంటాం. ఇప్పుడు తాజాగా ఈ ట్వీట్ చేశారు. సరే, ఆమె దాంట్లో కొన్ని విషయాలు కూడా మెన్షన్ చేశారు. అందులో ఏంటంటే, టూరిజం డిపార్ట్మెంట్లో నేను పనిచేసిన 4 నెలల కాలంలో ఆ డిపార్ట్మెంట్కు పూర్తి న్యాయం చేశాను. అలాగే దాదాపు 25 to 30 years వరకు ఏదైతే పెండింగ్లో ఉండిందో ఇది టూరిజం పాలసీ, ఆ పాలసీని మొత్తాన్ని నేను మళ్ళీ ప్రక్షాళన చేసి దాన్ని ఒక ఫ్రేమ్వర్క్లో దాన్ని ఒక లైమ్ లైట్లోకి దాన్ని ఒక రిపోర్ట్ తయారు చేశాను, దాన్ని ఒక గాడిలో పెట్టాను అని కూడా ఆమె చెప్పుకున్నారు. అలాగే త్వరలో జరగబోతున్న ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏర్పాట్లలో కూడా తాను గట్టి పునాదులు వేశాను, ఫౌండేషన్స్ వేశాను, అవి సక్సెస్ అవుతాయని కూడా భావిస్తున్నానని కూడా మెన్షన్ చేశారు. అలాగే టూరిజం సెక్టార్లో రంగంలో ఎక్కడెక్కడైతే టూరిజం సర్క్యూట్స్ అంటాం కదా, ఎక్కడైతే ఆ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యానికి గురైందో వాటిని స్ట్రీమ్లైన్ చేయడానికి, అక్కడ పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి పరచడానికి కూడా తాను ఒక ప్రణాళిక రచించినట్టుగా ఆమె చెప్పుకున్నారు. అదంతా కూడా ఓకే, బాగానే ఉంది. బట్ పైన ఏదైతే భగవద్గీతకు సంబంధించిన కోట్ ఏదైతే ఆమె పెట్టారో అది చర్చకు దారిస్తుంది. ఈ రకమైన ట్వీట్ ఎందుకు చేసినట్లు అనే దాని మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.